ఓమస్మగురుభ్యో నమః. సభాయై నమః. వాసుదేవ వాసుదేవ వాసుదేవ. శ్రీ గురుదేవులు సీతారామ లక్ష్మణ కేంద్ర గురుదేవులు కులపతి శ్రీమాన్ ఎక్కిలాల కృష్ణమాచార్యులు వారు, సీతారామ గురుదేవులు, వీరందరి వెలుగులో రస ప్రవాహంలో గురుపూజ మహోత్సవంలో ఉన్నాం. గురుదేవులు చెప్పినట్టుగా ముత్తేవి కృష్ణమాచార్యుల వారి సంస్థ, మా శ్రీకి ఆధ్యాత్మిక సేవా సంస్థ, అవధూతేంద్రుల వారి భక్త బృందము, జిల్లెలమూడి అమ్మ, అలా చెబుతూ మొన్న ఒకళ్ళకి చెప్తున్నారు, మన పరిధిలోకి ఏ ఏ కార్యక్రమాలు వస్తాయి అని చెబుతూ, ప్రపంచంలో ఏ మంచి కార్యక్రమం జరిగినా మన దీంట్లోకే వస్తుంది అంటే అక్కడ ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే ఏదో డబ్బుల సమర్పణ గురించి వచ్చింది. వస్తే నాన్నగారు చెప్పిన మాట ఏంటంటే, ఎక్కడ సమర్పించినా మంచి కార్యక్రమానికి అది మనకే వచ్చినట్టే, మీరు కంగారు పడకండి అని చెప్పారన్నమాట. అలాగా ఈ అన్ని సంస్థలు, మన రామకృష్ణ మిషన్, అందులోనూ నాన్నగారికి అందరూ అంటే ఇష్టమే, ఇక పరమహంస, శారదామాత, వివేకానందుడు అంటే ఇంకా ఇష్టం అన్నమాట. కృష్ణమాచార్యుల వారివి కానీ, లక్ష్మణైతేంద్రుల వారివి కానీ, సీతారామైతేంద్రుల వారివి కానీ, పరమహంస విశేషాలు కానీ ఎంతలాగా మాకందరికీ చెబుతూ ఉన్నారంటే, అవి మన నిత్య జీవితంలో జరిగిన సంఘటనలు గామొస్తు అనుకుంటారు అని చెబితే, మొన్న పరమహంస గురించి, పరమహంస పుట్టినరోజు అయింది 12వ తేదీ నాడు. అసలు ఆ పరమహంస శారదామాత తలుచుకోవటం, అలాగా ఆయన ఆ భావ తీవ్రతలో వివేకానందుడిని తలుచుకోవటం, వివేకానందుని గురించి చెప్తూ, వివేకానందుడు ఏం చేశాలో చెప్పాలంటే మళ్ళీ వివేకానందుడే రావాలి అని చెప్పేవారు. అని చెప్తూ ఆయన పరమహంస చెప్పారట ఒకసారి, వివేకానందుడికి తానంటే ఏమిటో పూర్తిగా తెలియకుండా నేను ఆపాను, ఆ తాళం చెవి నా దగ్గర పెట్టుకున్నాను, ఏ రోజైతే పూర్తిగా తెలుస్తుందో ఆ రోజు ఆయన భౌతికంగా ఉండడు అని చెప్పారు. అలాగే ఆయన చివరి క్షణంలో, వివేకానందుడి చివరి క్షణంలో వారి శిష్యులకి దివ్య దర్శనం ఇచ్చి, ఈ శరీరాన్ని ఉమ్మేసి వెళ్ళిపోతున్నాను అని చెప్పి ఆయన దివ్య దర్శనంలో చెప్పినట్టుగా చెప్తారు. ప్రతి సంఘటన అంతే. ఇక కృష్ణమాచార్యుల వారి కానీ, లక్ష్మణ దాసు గారుగా ఉండగా కానీ, ఈ విజయవాడ కృష్ణా తీరంలో ఒక మహానుభావుడు పద్యాలు చెప్పుకుంటూ వెళ్ళేవాట. ఆ భావ తీవ్రతకి ఆ మొహం అంతా కూడా వేరే రకరకాలుగా అయిపోయేదిట. వీళ్ళిద్దరూ వెనకాల ఉన్నారట, లక్ష్మణదాస్ గారును కృష్ణమాచార్యులు గారు. ఒక అరగంట 40 నిమిషాలు సుమారుగా ఆ పద్యాలు ఆయన చదువుతూ వెళ్ళటం అయ్యాక ఇంటికి చేరారట. ఆ మహానుభావుడి ఇంటికి చేరాక ఈ 40 నిమిషాల పద్యాలు కూడా ఆయన రాస్తున్నారు. ఎక్కడో ధారణలో ఆగింది. వీళ్ళిద్దరూ గుర్తు చేశారట, గురుగారి దండి అని. అవును చెప్పి రాసేశారట. ఆ పద్యాలన్నీ రాసేశాక మళ్ళీ ఆయన ముఖ కడవలకలన్నీ మామూలు స్థితికి వచ్చాయి. ఆ మహానుభావుడు ఎవరంటే విశ్వనాథ సత్యనారాయణ గారు. రామాయణ కల్పవృక్షంలో పద్యాలు ఆయన అలా చెబుతూ ఉంటే ఆ భావ తీవ్రతకి మొహం మారిపోయేదిట. వీళ్ళిద్దరూ వెనకాల కూర్చొని, వీళ్ళిద్దరూ కూడా మామూలు ధారణ కాదు కదా, ఒక్కొక్కళ్ళది ఏకసంతాగ్రాహికి కంటే ముందర, అంటే ఎవరు ఉచ్చరించక్కర్లేదు వీళ్ళిద్దరికి.
ఏకసంతాగ్రాహికి ఏం చేయాలి? ఒకసారి ఉచ్చరించాలి భౌతికంగా. వీళ్ళకి ఆ ఇది లేదు, ఉచ్చరించకపోయినా వీళ్ళకి తెలుస్తుంటుంది కదా మొత్తం. మీరు చెప్పబోయేది అనేసరికి ఒకసారి లక్ష్మణదాస్ గారిని వారి స్నేహితులు ఒక ఆయన వారి పుస్తకం మీద అభిప్రాయం అడిగారట. నన్ను ఎందుకు అడుగుతావయ్యా, నేను ఉన్నదేదో నిర్మోహమాటంగా చెప్తాను. కాదు లక్ష్మణదాసు, నువ్వు చెప్పాలి అంటే చెప్పారట ఈయన. అందులో ఈ లోపాలు ఉన్నాయి, ఇవి సరి చేసుకోవాలి. ఆయన మనస్సు బాధపడింది. ఆయన అది కూడా వ్యక్తం చేశాడు ఈయన దగ్గర. అదేంటంటే మీరు మరీ అంత నిక్కచ్చిగా చెబితే ఎలాగా, కొంచెం లౌక్యం లేకపోతే ఎలాగా మీకు అని చెప్పారు. సరే ఆ ఘట్టం అయిపోయింది. కొన్నాళ్ళకి మళ్ళీ ఆయన ఎదురుపడ్డాట. పడితే ఆయన పలకరించి, అయ్యా నువ్వు రాయబోయే పుస్తకం బాగుంది చాలా, మళ్ళీ నన్ను అడగటం దేనికి, నేను ముందరే చెప్పేస్తాను బాగుంది. అలాగా నాన్నగారు కూడా ఒకసారి లక్ష్మణాతీంద్రుల వారు ఇంటికి భిక్షకు వచ్చారట ఏలూరులో. వస్తే నేను నెలల పిల్లవాడినిట. నన్ను వారి పాదాల దగ్గర పెట్టి, కమలాఫలం అండి వీడు అన్నట్టు. మా అమ్మగారి పేరు కమల కాబట్టి కమలాఫలం అండి. అయ్యాక భిక్షకి కూర్చోబోతున్నట్టు. మనం చెప్పుకున్నట్టుగా భిక్షకి లక్ష్మణాతీంద్రుల వారి భిక్షకి, కృష్ణమాచార్యుల వారి భోజనానికి చాలా ఒకే రకమైన ఇష్టాలు అన్నమాట. మామిడికాయ పప్పు, కంది పచ్చడి, నువ్వుల పొడి. సరే ఆ రోజు ఇవన్నీ చేసింది అమ్మ. మామిడికాయ పప్పు, ఏవో మిగతా వంకాయ కూర, కాకరకాయ కూర చేస్తే ఆయన మొదలెట్టబోతుంటే ఆపారట నాన్న. ఏమిట్రా అన్నారు. ఇక్కడ ఒక నియమం ఉందండి, ఆహారం తీసుకునే ముందరే అన్నీ బాగున్నాయని చెప్పేయాలి, తర్వాత మీరు చెప్పగలరో లేరో అంటే ఆయన ఒక రకమైన యాసలో ఏడ్చావులే అన్నట. సరే మొదలుపెట్టారు. మొదలుపెట్టాక మామిడికాయ పప్పు కలుపుకున్నాక అమ్మని పిలిచారట. అమ్మా ఇవన్నీ వదిలేస్తే నువ్వేమన్నా అనుకుంటావా అని అడిగాను. ఏమనుకోనండి స్వామి, మీ ఇష్టం అంటారుగా. ఆ రోజు మొత్తం 4 సార్లు మామిడికాయ పప్పుతోనే తింటాం, మజ్జిగలో కూడా మామిడికాయ పప్పుని నంచుకోవటం, ఇంకా మిగతా ఎవరికి మామిడికాయ పప్పు లేదు. అలాగా తినబోయే ముందే చెప్పటం, రాయబోయే గ్రంథం బాగుందంటాం. వీళ్ళందరూ ఏంటంటే ఆ స్థితిలో ఉన్న అనంతన్న అంటున్నాడు, భాగవత రహస్య ప్రకాశం కానీ, ఈ పురాణ పురుషుడు మంత్రజాలం కానీ, ఆ మంత్రజాలంలో క్రీడామయుడిలోను ఒక ప్రతి ఘట్టం అలాగే ఉంటుంది. ఒక ఘట్టంలో కృష్ణుడు గోపబాలకులు అందరూ కూర్చొని ధ్యానం చేయడం ప్రారంభించారు, ఓంకారం ఆరంభించారు. అనగానే మనకు కూడా అక్కడ మొత్తం ఆ గోపాలకుల్లో ఒకళ్ళు అయిపోయాము, ఆ స్థితికి తీసుకెళ్ళిపోతారు. అది ప్రస్తావిస్తూ అసలు ఆ అనుభూతిని అక్షరాల్లో ఎలా పట్టుకొచ్చారు. సాధారణంగా అనుభూతి, ఇప్పుడు ఏదైనా మామిడికాయ పప్పు అన్నం ఉందనుకోండి, బాగుందనుకుంటే దాన్ని ఆనందించడమే కానీ దాన్ని చెప్పటం కానీ రాయటం కానీ సాధారణంగా చేయలేం మామూలు స్థితిలో ఉన్నవాళ్ళం. మరి వాళ్ళు ఆ మహా అనుభూతిని తీసుకురావటమే కాకుండా వైవిధ్యం, కొందరికేమో నవలలుగా, కొందరికేమో పద్యాలుగా, కొందరికి పాటలుగా, కొందరికి కథలుగా, కొందరికి జ్యోతిష్యంగా, కొందరికి హోమియోగా, ఇలాగా ఎవరికి ఏ రేవులో స్నానం చేయాలనిపిస్తే ఆ రేవులో నిండా మునిగి మునకలు వేయటానికి వీలుగా ఇంత వైవిధ్యంగా మాస్టర్ గారు మనందరికీ అందించేశారు. అసలు అక్షరం అందులో ఎప్పుడు చెబుతుంటారు నాన్న, ఆశంసనం ఇందాక చదువుకున్నాం కదా, మనం ఉచ్చరించే నాదము, మనలో ఉన్న నాదం, మనం ఉచ్చరించే చీకట్లు, నాలోన కల వెలుగు నా పరిశ్రమల వారి రూపమున కనబట్టుగాక, నా ఉచ్చరించే నాదము ఆ వెలుగుగా వినిపించి కనిపించి వెలయుగాక.
వెలుగు వినిపించాలట, కనిపించాలట. వెలుగు వినిపించటం ఏంటండి? వెలుగు కనిపించడం తెలుసు కానీ మనందరికీ వెలుగు వినిపించడం ఏమిటి అంటే చెప్పారు ఒకసారి, నాన్న మనం నాదం వింటూ ఉండాలి. ఏమి నాదం అండి? పాంచజన్య నాదం. పాంచజన్యం అంటే స్వామి శంఖం. ఆ శంఖారావం మన మాస్టర్ గారి పుస్తకం కూడా ఉంది. ఏమిటి ఆ శంఖారావం? పాంచజన్యము అంటే పంచేంద్రియాల నుంచి జనించే నాదము. పంచేంద్రియాలతో తయారైంది మన శరీరము. అందులో ఉండే నాదాలు ప్రధానంగా 2 నాదాలు ఉన్నాయట. ఒకటి ఉచ్ఛ్వాస నిశ్వాసలు, రెండవది మన హృదయం, గుండె చప్పుడు. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసను గమనిస్తూ అందులో ఒక నాదం వినిపిస్తుందట, అదే సోహం. ఆ నాదాన్ని వింటూ ఉంటే ఏం జరుగుతుందండి అంటే క్రమక్రమంగా మనలో ఉన్న బలహీనతలన్నీ జారిపోతాయట, మర్చిపోతాంట మనం. అందుకే మాస్టర్ గారిది ఒకటి చాలా చమత్కారమైన వాక్యం ఉంటుంది, నువ్వు ఎన్నాళ్ళు సేవ చేయాలి, నిన్ను నువ్వు మర్చిపోయేదాకా చేయాలి. సర్వ్ అంటిల్ యు ఫర్గెట్ దట్ యు ఆర్ సర్వింగ్. నిన్ను నువ్వు మర్చిపోయేదాకా చేయాలి. అలా చేస్తూ ఉంటే ఏమవుతుంది? ఇదిగో క్రమక్రమంగా మన బలహీనతలన్నీ కూడా జారిపోయి అవి ఉన్నట్టు కూడా మనం గుర్తించం, మర్చిపోతాము. అలాగా ప్రతి ఘట్టాన్ని భోజనం చేస్తున్న ప్రతిసారి కూడా తలుచుకోని రోజు లేదు. కాకరకాయ కూర అంతే. లక్ష్మణచంద్రుల వారికి కాకరకాయ కూర అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు ఆయనకి ఇష్టం ఉండేది కాదుట. కాకపోతే ఒకరోజు సీతారామచంద్రుల వారితో భోజనం చేస్తుండగా కాకరకాయ కూర వద్దు అన్నారట ఈయన, లక్ష్మణదాస్ గారు. అదేమిటిరా అన్నారట ఆయన. నాకు ఇష్టం లేదండి. ఆయన ఇష్టం లేకపోవటం ఏమిటి, ఇష్టం అనుకో, అదే ఇష్టం అవుతుంది అన్నారట ఆయన. ఆయన అక్షరశః కాకరకాయ కూర అంటే నాకు ఇష్టం, కాకరకాయ కూర అంటే నాకు ఇష్టం, కాకరకాయ కూర అంటే నాకు ఇష్టం అని జపం చేశారు. తర్వాత లక్ష్మణదాసు గారికి, లక్ష్మణ యతీంద్రుల వారికి ఎక్కడ భిక్ష పెట్టినా కాకరకాయ కూర లేకుండా లేదు, అంత ఇష్టం అని ప్రపంచం అంతా తెలిసిందన్నమాట. అంటే ఇలా సీతారామచంద్రుల వారి నోట్లో నుంచి ఏ మాట వచ్చినా దాన్ని అక్షరశః పాలించేవారు. ఒకసారి కొణత్కింకిణి సుందరకాండ పుస్తకాలు తీసుకెళ్ళారట సీతారామచంద్రుల వారి దగ్గరికి, లక్ష్మణదాసు గారుగా. సుందరకాండ మొట్టమొదటిసారి ప్రచురణ చేశారట. ప్రచురిస్తే మొత్తం కొత్త పుస్తకాలు గురుగారి దగ్గరికి ఇస్తారు కదా, ఇచ్చి స్వామి ఇందులో 6 తప్పులు దొరికాయండి అన్నారు. అప్పట్లో ప్రింటింగ్ అంటే దానికి అక్షరాలని కంపోజ్ చేయటం, ఆ కంపోజ్ చేసిన అక్షరాలని మిషన్ మీదకి ఎక్కించటం, ఎక్కించాక ప్రూఫ్ దిద్దటం, ఆ మధ్యలో మిషన్ మధ్యలో నుంచి అక్షరాలు పడిపోతుండేవిట. అలా పడిపోయి 6 తప్పులు వచ్చాయండి. ఈయన కూర్చుని ఉన్నారు సీతారామచంద్రుల వారు. అవునులేరా, నీ కొణత్కింకిణి అయితే నువ్వు తప్పులు లేకుండా వేసుకుంటావు అన్నారు. పక్కన నాన్నగారు ఉన్నారట. అప్పటికి చెప్తారు, నాన్న నాకు కూడా అంటే చిన్నగా ఉన్న నాకు కూడా అర్థమైంది ఆయన సరదాగా అన్నారు అని. కానీ ఈయన సరదాగా తీసుకోలేదు లక్ష్మణదాస్ గారు. మళ్ళీ సాష్టాంగ నమస్కారం చేసి ఇంకోసారి పొరపాటు అవ్వకుండా చూసుకుంటానండి అనేసరికి ఆయన కదిలిపోయి లేచి వచ్చి కాగులించుకొని, అరే అట్లా అంటావేంటి నువ్వు, నేను సరదాగా ఏదో అన్నానంతే అని ఆయన సముదాయించే పరిస్థితి వచ్చింది. అలాగే కొణత్కింకిణిలో ఒక పద్యం రాశారు లక్ష్మణదాస్ గారు. ఘట్టం ఏమంటే, పోతన శ్రీకృష్ణుని సంహరించాలి అనే ఉద్దేశంతో రేపల్లికి వచ్చింది.
అది కూడా వీళ్ళిద్దరిది చాలా చాలా సారూప్యం కనిపిస్తుంది, కృష్ణమాచార్య వారిదిను లక్ష్మణదాస్ గారిది. ఒకే సమయానికి పోతన అని లక్ష్మణదాస్ గారు రాశారు, పోతనవత్వం ఉందెన్ అని కృష్ణమాచార్యులు గారు చెప్పారు. సరే, ఇప్పుడు ఆ పద్యం ఏమంటే, వచ్చింది కృష్ణుడిని సంహరించాలని. వచ్చి ఆ లోపల అడుగు పెట్టిన దగ్గర నుంచి లోపల ఏదో మథనం, అంతర్మథనం ప్రారంభమైంది. ఏమిటి నేను చేస్తున్న పని సరిగ్గా లేదే అని ఇంకా లోపలికి గుమ్మంలోకి అడుగు పెట్టేసరికి విషయం అర్థమైంది. వీడు మామూలు వాడు కాదు. చూసింది, అసలు ఆ సౌందర్యాన్ని చూసి అనుకుంటుందన్నమాట, ఏనయ్యి చేసిన మేలింతైన లేదా, నేను ఇంత కూడా నేను మంచి పని చేయలేదా పుట్టి బుద్ధిరికాక? అలాంటి నన్ను ఏనయ్యి చేసిన మేలింతైన లేదా, ఈ నన్నా కరుణించి ఏలితివి రాశీభూత కారుణ్యమా, ఈ నిన్న పొలయింపవచ్చి తిని మూర్తీభూత సౌందర్యమా అన్నారట లక్ష్మణదాస్ గారు. కేందు ఆగు అన్నట్ట సీతారామచంద్రుడు అని నుంచుని ఒక 5 నిమిషాలు అటు ఇటు తిరిగి మళ్ళీ చదువు అన్నట్టు. మళ్ళీ చదువు మలాగా ఒక 10-15 సార్లు చదివించుకున్నారు. ఏమనుకుంది ఆవిడ, పుట్టినప్పటి నుంచి సంహారమే, పోతన పరమ కర్కశమే, రాక్షసి. అంతటి రాక్షసత్వం ఉన్నా కూడా ఈయనేం చేస్తున్నాడు, నిన్ను అనుగ్రహిస్తాను అని ఒక సూచన విడుదల చేశాడు కనిపించంగానే. అనేసరికి ఆవిడకి అనుకుందన్నమాట, ఇంత కర్కశంగా ఉన్న నన్ను కరుణిస్తున్నావా తండ్రి అని. మూర్తీభూత కారుణ్యమా, మొత్తం కారుణ్యం అంతా కూడా ఒక మూర్తిగా చేస్తే ఎలా ఉంటుందో అలా ఉన్న మూర్తీభూత కారుణ్యమా. పోనీ అంత కరుణ నీలో ఉంది, అంతేకాదు అంత సౌందర్యం కూడా ఉంది. మొత్తం రాశీభూత సౌందర్యం అంతా ఒక చోట రాశిలాగా పోసేస్తే అంత అందంగా ఉన్నావే నువ్వు, నిన్న నేను చంపడానికి వచ్చాను అని ఒక్క అర సెకండ్ ఏమో ఆగిందిట. అరే మనం విషం రాసుకుని వచ్చామే, ఈ పాలు తాగితే వీడు ఏమవుతాడో అని. చచ్చా, నాలోని కల్మషాన్ని వీడు కడిగేస్తున్నాడు, ఈ విషయాలు వీడిని ఏం చేయలేవని ఆనందంగా పాలిచ్చింది, చక్కగా పరంపదించింది. అందుకే చెప్తారు పెద్దలు, ఆ పోతన శరీరాన్ని దహనం చేస్తుంటే గంధపు చెక్కల పరిమళం వచ్చిందట. తర్వాత గురుదేవులు వాళ్ళు చెప్తూ, ఒక తల్లికి ఇచ్చే స్థానం ఆయన ఇచ్చి పరమపదానికి పంపించాడు పోతనని. లాగా ఏ ఘట్టానికి ఆ ఘట్టం. కృష్ణ నిర్యాణ ఘట్టం కూడా అట్లా ఉంటుంది మనకి. కృష్ణ జనన ఘట్టం ఎంత మధురంగా మనం అక్కడున్నాము అనిపిస్తుందో, ఆ నిర్యాణ ఘట్టం చదువుతుంటే మనకు తెలియకుండానే కళ్ళ వెంబట నీళ్లు వచ్చేస్తాయి. నాన్నగారు ఆ కృష్ణ నిర్యాణ ఘట్టాన్ని కృష్ణమాచార్యుల వారు శరీర త్యాగం చేసినప్పుడు ముముక్షువులో దాన్ని సంపాదకీయంగా వేశారు. రేపు పౌర్ణమి నాడు మన కృష్ణమాచార్యుల వారి ఆరాధన. ఉద్ధవుడు వస్తాడు, అర్జునుడు వస్తాడు, ఆ కృష్ణ పాదాలను చూస్తూ ఉంటారు ఇద్దరు. ఆ పాద ధూళి తీసుకుని ఇట్లా రాసుకుంటాడు ఉద్ధవుడు. రాసుకున్నాక అనుకుంటాడు, అర్రెర్రెర్రె పాదాలను చెరిపేశాను నేను అనుకుంటాడు. ఆయన సంకల్పం, వారి ప్రణాళిక మైత్రేయుల వారిలోను భాగవతంలోను చెప్తారు. మైత్రేయుల వారికి చెప్తూ, నేను భాగవత రూపంలో ఉంటాను. భాగవత రూపం అంటే భాగవత గ్రంథము మాత్రమే కాదు, గ్రంథము పద్యాలు కూడా స్వామి స్వరూపమే. ఇదిగో ఇటువంటి మహానుభావులు అందరూ కూడా భాగవత స్వరూపులు వాళ్ళు. అందుకే మనకి భాగవత సప్తాహాలన్నీ పెట్టుకోవటం, భాగవతుల గురించి తలుచుకోవటం, వారి జీవితాల్లోని ఘట్టాలు తలుచుకోవటం. ఇందాక ఒక మాట చెప్పారు, ఆ బ్యాక్గ్రౌండ్ ఒక అవేర్నెస్లో మనం ఉండేటట్టుగా అనుగ్రహించు స్వామి.
అది చెప్తూ నాన్నగారు కృష్ణాశ్రమం ప్రారంభం ఘట్టం చెబుతూ ఒకానొక అంశంలో సీతారామచంద్రుల వారు, అప్పటికింకా సీతారామదాసు గారుగానే ఉన్నారు, సంపన్నమైన కుటుంబం, 60 ఎకరాల మాగాణి, బంగారము వెండి, అవన్నీ ఒకళ్ళకి అప్పచెప్పేసి ఇప్పుడున్న ఆశ్రమం ప్రాంతానికి వచ్చారు. ఆ రోజు వచ్చిన రోజు భోజనానికి బియ్యం వెతుక్కోవటం సంగతి ఎలా ఉంచితే, పొయ్యి పెట్టాలంటే 4 రాళ్ళు ఉండాలి కదా, ఆ రాళ్ళు కూడా వెతుక్కు రావాల్సిన పరిస్థితి. అవి కూడా వెతుక్కొచ్చి బియ్యం ఎక్కడో తెచ్చి, మిరపకాయలు, పండు మిరపకాయలు, పండు మిరపకాయలను నూరి చింతపండు వేసి, అది మొట్టమొదటి ఆశ్రమంలో భోజనం అని చెప్పి, నాకు పండు మిరపకాయ పచ్చడి అంటే అందుకు కృతజ్ఞత అని. మొట్టమొదటి భోజనం అదే కదండి, మరి గురువుగారికి కడుపు నింపింది కదా మొట్టమొదట. ఇది ఆ ఆనందంతో పండు మిరపకాయ పచ్చడి కలుపుకొని తింటారు. అలాగా ఎక్కడి నుంచి బయలుదేరామో మర్చిపోకుండా ఉండటం, ఎన్నెన్ని ఘట్టాలు. ఒక్కొక్క రోజుట నాకు ఒంట్లో బాగుండకి జ్వరం వస్తే, కొబ్బరి బొండాలు కొనాల్సి వస్తే 2 బొండాలు కొని తెచ్చేవారు. మొత్తం 4 బొండాలు తీసుకురావడానికి వీలు పడక 2 బొండాలు తీసుకురావటం. ఒకరోజు లక్ష్మణచంద్రుల వారు ఒక రిక్షా వేసుకుని ఇంటికి వచ్చారట. వచ్చి ఆయన కూర్చొని పుస్తకం చదువుకుంటూ మొదలుపెట్టి, సీతారాం రిక్షాకి డబ్బులు ఇచ్చి పంపించాను. అలాగేనన్న. సో పుస్తకం చదువుకుంటున్నారు, అరగంట అయింది, 40 నిమిషాలు అయింది, రిక్షా ఇంకా అక్కడే ఉంది. రిక్షాకి ఇవ్వాల్సింది 2 రూపాయలు వెతుకుతున్నారు, పావలాలు, 10 రూపాయలు అన్నీ కూడేసి. అలాంటి స్థితి నుంచి కూడా, ఆ స్థితిని ఎన్ని 100 సార్లు మాకందరికీ చెప్పారంటే, అసలు ఆ కృతజ్ఞత, అదిగో చెప్పారు కదా, కృతజ్ఞత అంటే ఎలా ఉంటుందంటే, ఆ పండు మిరపకాయ పచ్చడి అన్న కూడా ఆయనకి కృతజ్ఞత. పండు మిరపకాయ పచ్చడి అంటేనే అంత ఉంటే, ఒక ఆయన సీతారామచంద్రుల వారికి అవసరం అని చెప్పి ఇంట్లో ఉన్న నగలన్నీ తాకట్టు పెట్టి డబ్బులు ఇచ్చారు. ఇంకా ఆ సంగతి సీతారామచంద్రుల వారు చెప్పారు, లక్ష్మణచంద్రుల వారు చెప్పారు, నాన్నగారు చెప్పారు. ఆ కృతజ్ఞతకి ప్రతిదానికి అసలు అంతే ఉండదు. వారి ప్రేమకి కానీ, వారి కృతజ్ఞతకి కానీ, వారి నిరహంకారానికి కానీ. మొన్న సిహెచ్ఎస్ఎన్ రాజు గారు మాట్లాడుతూ, మాస్టర్ గారి దీంట్లో నేను చూసినవి 2 అంశాలు. మాస్టర్ గారికి అస్సలు భయం లేదు, అస్సలు అహంకారం లేదు. అవే లక్షణాలు నేను సీతారాం గారు నాన్నగారిలో కూడా చూశాను అని చెప్తూ 2 సంఘటనలను పోలుస్తూ చెప్పారు ఆయన. మాస్టర్ గారు ఈకే గారు ఈయన్ని పిలిచారట, రాజు విశాఖపట్నం రావయ్య. కాదండి నాకు కుదరదు మాస్టర్ గారు. కాదు నువ్వు రావయ్యా అన్నట్టు. అంటే సరేలేండి అని చెప్పి మొత్తం ఈయన ఏదో కార్యక్రమాలన్నీ సర్దుకొని విశాఖపట్నం చేరారు. ఈయన వచ్చే సమయానికి మాస్టర్ గారు ఎవరిదో స్కూటర్ తెప్పించుకుని ఎంతో కార్యక్రమంలో ఉన్నా కూడా రాజుగారిని చూడటానికి వచ్చారట. అదేంటి మాస్టర్ గారు, మీరు నన్ను చూడటానికి రావడం ఏంటి, నేను రావాలి కానీ మీరు కానీ అన్నారట. సరే మళ్ళీ వెళ్ళి ఒక 2 గంటలో 3 గంటలో కూర్చున్నారట. ఆయన చెప్పారు. అయ్యాక ఒక సంవత్సరంన్నరకో మాస్టర్ గారు దేహత్యాగం. అది చెప్పి మాస్టర్ గారు ఆ రోజు ఫోన్ చేసి కేకలేసి రమ్మనకపోయి ఉంటే నేను వెళ్ళేవాడిని కాదు, మాస్టర్ గారితో గడిపే భాగ్యం దక్కేది కాదు అని చెప్పి, సీతారాం గారు కూడా బందరు గురు పూజలకు వచ్చినప్పుడు మా ఇంటికి వచ్చారు. మళ్ళీ అదే ప్రశ్న, మీరు రావటం ఏంటండి, నేను రావాలి కానీ అన్నాను. 2 రోజులు ఆగి మళ్ళీ ఒక 2 గంటలు 3 గంటలో సత్సంగం జరిగింది. భౌతికంగా మాకు జరిగిన ఆఖరి సత్సంగం అది అంటాం, కళ్ళ నీళ్ళు పెట్టి వారి
అస్సలు భయం లేదు, అస్సలు అహంకారం లేదు, మాస్టర్ గారికి లేదు, సీతారాం గారికి లేదు అని చెప్పి. ఎవరికైనా మహానుభావులు ఎవరికైనా, అందులోనూ వారి మాటలు కానీ వారి చేతలు కానీ ఒక్కొక్కసారి వారే చెప్తుంటారు, నేను చెప్పేవి మీకు తెలివి తక్కువగా కనిపిస్తాయి, కానీ చెప్పినప్పుడు మీరు దాన్ని పాటించాలంతే. మీ పరిమితమైన దృష్టితో దాన్ని నిర్ణయించకండి. ఒకసారి చెప్పండి, 2 సార్లు చెప్పండి, 3వసారి కూడా వద్దు నేను ఇట్లాగే చేయండి అన్నానంటే అదే ప్రకారంగా చేయండి. దాన్ని మీరు ఏ రకమైన ఇది పెట్టుకోకండి. దాన్ని మీరు ఊహించలేరు అని చెప్తూ నాన్నగారు చెబుతూ, నేను చేసే పని చెప్పే మాట మీకు అర్థం కావటానికి 6 ఏళ్ళు పడుతుంది అని చెప్పారు మొన్న ఒక సందర్భంలో కేకలేస్తూ. ఇదేంటండి కేకలేశారంటారు అంటే, ఆయన ఎంత ఆనందంగా చెప్పుకునేవారంటే, లక్ష్మణతీందుల వారు మ్యాక్సిమం కేకలేసింది నన్ను అని ఆయన చెప్పుకునేవారు. నాకు కించిత్తు ఇది కూడా ఉండేది, నేను కూడా అలా చెప్పించుకోవాలి, నన్ను కేకలేయించుకోవాలి అని. అంటే తప్పులు చేయాలని కాదు కానీ కేకలేయించుకోవాలని. కేకలేశారనుకోండి కడుపు నిండా, అంత ఆనందంగా చెప్పుకునేవారు కేకలేశారు నన్ను అని చెప్తూ వారి మాటలు చేతలు ఒక్కొక్కసారి ఎంత ఎత్తుకు కనిపిస్తాయంటే, గురుం గురువుణాం పితరం పితృణాం. ఒక్కొక్కసారి ఎవరి దగ్గరికన్నా వెళతారనుకోండి, వయసులో వీరికంటే పెద్దవారే, కానీ వారు కూడా ఒదిగిపోయినట్టుగా చిన్నపిల్లలుగా ఉన్నట్టుగానే వీరు మాట్లాడతారు, వారు చెప్తారు. అలాగా చెప్పేవాళ్ళలో మనకి రంగరామానుజీయర్ స్వామి వారు ఒకసారి విశాఖపట్నం గురు పూజల్లో రంగరామానుజీయర్ స్వామి వారు మధ్యలోనూ, ఒక పక్క నాన్నగారు, ఒక పక్క అనంతమంది నాన్న కూర్చుని ఉన్నారు. ఆయన బహిరంగంగా, ఇదిగో వీళ్ళిద్దరూ ఇట్లా ఒక పక్క వీరు ఒక పక్క వీరు కూర్చుంటే నాకు సంవత్సరం పాటు బ్యాటరీ ఛార్జ్ అవుతుందని చెప్పి. అంటే ఆ అహంకారం అంటే నిరహంకారం అనిపిస్తుంది, మహదహంకారం అంటే మొత్తం అంతా వారే అయి ఉన్నప్పుడు పొదుగుచ్చుకుంటారన్నమాట. ఎవరు ఎంత పెద్దవాళ్ళు వచ్చినా కానీ వాళ్ళకి తగిన ఇవి ఇవ్వటం, సూచనలు చేయటం. అలాగా మాస్టర్ గారి గురించి చెప్పుకున్న ప్రతిసారి కూడా నాయనమ్మ గారు భోజనానికి వేచి ఉండటం. విశాఖపట్నంలోనే ఉన్న ఇంట్లో భోజనంకి వచ్చేవారు కాదట ఈకే గారు. ఒకసారి ఎప్పుడో కబురు చేశారట, ఏమై మీ అక్కయ్య గారికి భోజనానికి వస్తున్నానని చెప్పు. ఇదిగో ఇందాక చెప్పుకున్న పదార్థాలన్నీ సిద్ధమయ్యాయి, నువ్వుల పొడి, మామిడికాయ పప్పు, కంది పచ్చడి, ఇట్లా వంకాయ కూర, కాకరకాయ, ఇట్లాంటివన్నీ కూడా. ఇంకా గేటు దాకా కూడా వచ్చేసారు, కనిపిస్తున్నారు. ఎవరో కబురు వచ్చింది, అత్యవసరంగా వెళ్ళాల్సింది, ఇంకోసారి వస్తానని చెప్పబోయే అక్కయ్య గారికి. ఇక వారికి ఇంకేం చెప్తాం, ఇంకేం చెప్పలేము దాని గురించి. అందుకే వారి శ్లోకంలో లోకారాధిత రూపిణే అని చెప్పు. అలాగా ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉండేది, అదేమిటి ఒక 2 నిమిషాలు కూర్చుని భోజనం చేసేసి వెళ్తే ఆవిడ సంతోషించేది కదా అనిపిస్తూ ఉంటుంది. కానీ చైతన్య ప్రభలో ఒక చోట చెప్తారు లక్ష్మణతీందుల వారు, చైతన్య మహాప్రభు కూర్చుని అందరికీ అనుగ్రహిస్తూ ఉంటాడు. ఒకళ్ళు వచ్చి నాకు భగవద్గీత దర్శనం కావాలి స్వామి అంటే, ఇస్తున్నాను తీసుకో అంటాడు. ఇంకొక ఆయన వచ్చి భాగవతం కావాలంటే, నీకు ఇచ్చాను తీసుకో అంటాడు. ఒక ఆయన వచ్చి మోక్షం కావాలంటే, ఇచ్చాను తీసుకో అంటాడు. అంటే శ్రీవాస మహాశయుడని ఆయనకి అనుమానం వస్తుంది, ఇంతమంది ఇంత అనుగ్రహం పొందుతున్నారే, ఆ స్వామి ధర్మపత్ని రాలేదు ఇక్కడికి అనుకుంటాడు. అనుకుని మరుక్షణం అనుకుంటాడు అన్నమాట, వాళ్ళు ఇద్దరుగా కనిపిస్తారు కానీ ఇద్దరు కాదు, ఒక్కళ్ళే.
వారి అనుభవంలో కానీ వారి అనుభూతిలో కానీ మన ప్రమేయం ఉండదు, ఉండకూడదు అని చెప్పి లెంపలేసుకొని మళ్ళీ ఆయన అనుభూతులు. అలాగా కృష్ణమాచార్యుల గారు, నాయనమ్మ గారు కానీ, లక్ష్మణదాస్ గారు, శ్రీదేవి నాయనమ్మ గారు కానీ, అమ్మ నాన్నగారు కానీ, పెదనాన్న పెద్దమ్మ కానీ, ఎవరైనా కానీ వాళ్ళందరూ ఇద్దరుగా కనిపిస్తుంటారు కానీ ఇద్దరు కాదు. పైకి మనకు అనిపించే విషయాలు ఒకటిగా ఉంటాయి, లోపల వారు పొందే అనుభూతులు వేరుగా ఉంటాయి. అది అనిపించినప్పుడు మొన్న ఎందుకో ఈ ఘట్టం వచ్చింది. ఒక 2 నిమిషాలు ఆయన భోజనం చేసేసి వెళ్తే బాగుండేదేమో అనుకుంటే వారిద్దరూ ఇద్దరు కాదు ఒకటే. రామాయణంలో చెప్తారన్నమాట, రాముల వారు సీతమ్మ వారు ఇద్దరు కాదు ఒకటే అన్నట్టుగా ఈ మహానుభావులు ఎవరున్నా వారికంటే కూడా వారి ధర్మపత్నులు ఎక్కువ శ్రమ పడుతుంటారు సాధారణంగా ఏ అవతారంలో చూసినా. కానీ కృష్ణమాచార్యుల గారి దగ్గర కానీ, సీతారామచంద్రుల వారు, లక్ష్మణదాస్ గారు కానీ, అలాగా వారి భోజన ఘట్టం. బుజ్జిగారిని మందు అడగమనేవారు నాన్నగారు. చాలా క్రిటికల్ కేసులు ఉన్నప్పుడు బుజ్జి దొరికాడా అని అడిగేవారు ఫస్ట్ మాట. దొరికాడండి, అయితే ఇంకేం పర్వాలేదు, కంగారు లేదనేవారు. ఒక ఘట్టంలో ఆయన వేశారు మందు బుజ్జిగారు. అసలు ఆ ఘట్టంలో మందు ఆయన వేశారు అంతే. విషయం ఎక్కడుందంటే ఎవరికో యాక్సిడెంట్ అయింది, ఐసీయూలో ఉన్నారు. డాక్టర్లు చెప్పిన మాట ఏమంటే, ఏం మందుకి రెస్పాండ్ అవ్వట్లేదండి, అయితే కానీ మేమేం చేయలేము అన్నారు నాన్నగారితో. బుజ్జికి చెప్దాము అన్నారు. అంటే అవతల వాళ్ళు సందేహిస్తున్నారు, మరి బుజ్జిగారు అని. ఘట్టం ఎక్కడుందంటే నాయనమ్మ గారు పరంపదించున్నారు, ఈకే మామగారు పరంపదించున్నారు. కార్యక్రమం మొదలవబోతుంది. నేను చెప్తాను, నాన్నగారు అక్కడే ఉన్నారు పక్కన. నేను చెప్తానని చెప్పి బుజ్జి అని ఒక 1/2 నిమిషంలో విషయం చెప్పారు. ఆయన నాకు గుర్తుంటే ఓపీఎం 200 అని చెప్పారు, ఒక మాట అంతే. చాలన్నారు. ఫోన్లో ఈయన చెప్పారు. ఓపీఎం 200 వేసిన దగ్గర నుంచి ఆయన రెస్పాండ్ మొదలైంది. క్రమక్రమంగా ఐసీయూలోంచి రూమ్లోకి షిఫ్ట్ అయ్యారు. మొత్తం తగ్గిపోయింది, మామూలు అయిపోయారు. ఇలాగ ఎన్ని ఘట్టాలు. ఒక ఘట్టం అయితే హాస్పిటల్ వాళ్ళు మందు వేయమంటారు. ఐసీయూలో ఉన్నారండి, వెంటిలేటర్ మీద ఉన్నారు, 1 సెకండ్ తీస్తే 1 రోజు మీరు లైఫ్ తగ్గించేసినట్టే. సరే కాదండి, మా గురువుగారు చెప్పారు, బుజ్జిగారు చెప్పారు మందు వేయాలని. కుదరదు అంటే ఆలోచించారు నాన్నగారు. అయితే ఓ పని చేయండి, హాస్పిటల్ షిఫ్ట్ చేయండి అన్నారు. అలాగేనండి, మందు రెడీగా పట్టుకుని ఉండండి, రూమ్లో నుంచి అంబులెన్స్లోకి ఎక్కేలోపు వేసేయండి మందు నోట్లో అన్నారు. వేసేసారు, మొత్తం తగ్గిపోయింది, బయటకు వచ్చేసారు వాళ్ళు. అలాగా బుజ్జిగారు పరంపదించినప్పుడు అసలు ఏ మహానుభావుడు పరంపదించిన నాన్నగారు చెప్పే మాట ఒకటే, నాకు ఎవరిది కూడా ఆబ్సెన్స్ ఫీల్ అవ్వను నేను, అందరూ మన సన్నిధిలో అలా ఉంటారు, మీరు కూడా అలా ప్రెజెన్స్ని ఫీల్ అవ్వండి. ప్రెజెన్స్ని ఫీల్ అయితే బాధ రాదు, ఆబ్సెన్స్ని ఫీల్ అయితే బాధ వస్తుంది. ఇంకోటి, మీరు సంతోషంగా ఉండటం కావాలా, బాధగా ఉండటం కావాలా? వీళ్ళందరికీ సంతోషంగానే కావాలి. వాళ్ళ వస్తువులో, వాళ్ళ బట్టలో, వాళ్ళకి ఇష్టమైనవో అవి ఆనందంగా తలుచుకుంటే వాళ్ళ ప్రెజెన్స్ను మీరు ఫీల్ అవ్వగలుగుతారు అని చెప్పటం. వీళ్ళ ప్రెజెన్సే కాదు, మొన్న ఆలయాలకు వచ్చారు, కనకదుర్గ అమ్మవారి ఆలయానికి, మాచవరం హనుమన్న ఆలయానికి.
ఏ ఆలయానికి వచ్చే ముందరైనా నాన్నగారు చెప్పే మాట ఒకటే, దేవుడి కోసం నేను ఆలయానికి రాను, భక్తుల కోసం వస్తాను. తిరుపతి వచ్చారు, రకరకాల ఆలయాలకు అన్నిటికీ వచ్చారు, కంచి ఇవన్నీ కూడా. ఎక్కడ ఆలయానికైనా కానీ దేవుడి కోసం రాను. మరి వాళ్ళందరూ ఇక్కడే ఉంటారు. నేను చెప్పే మాట ఏమంటే, వారి సన్నిధిలోనే మొత్తం అందరూ కూడా ఉంటారు. మరి దేనికండి? భక్తుల కోసం వస్తాను నేను. అలాగా వాళ్ళందరి ఆశీస్సుల్లో, వాళ్ళందరి ప్రేమలో, మీ అందరి రూపాల్లో వాళ్ళందరూ భౌతికంగా ఉన్నారు. ఇంకొక మాట ఏమంటే నాన్నగారు చెప్పేది, అందరూ కూడా భౌతికంగానే ఉన్నారు. ఏ మహానుభావుడు, అందరు మహానుభావులు కూడా ఆయన సన్నిధిలో, పెదముత్తేవిలో భౌతికంగానే ఉన్నారు. ఎటొచ్చి వాళ్ళని దర్శించటం లేదా అనుభూతి చెందటం మనకి చేతవ్వాలి, కానీ అందరూ కూడా భౌతికంగానే ఉన్నారు, ఉంటారు అని వారి ఆదేశం, వారి సందేశమును. దాన్ని మనం అందరం స్మరించుకుంటూ వారి కార్యక్రమాల్ని వారు చెప్పిన ప్రకారంగా ఎలా చేస్తే వారికి సంతోషంగా ఉంటుంది, అమ్మకి సంతోషంగా ఉంటుంది అని మనం ఆలోచించుకుంటూ వారి కార్యక్రమంలో మనల్ని మనం మర్చిపోవాలి. అంటే ఎలా అవ్వాలట? గురువుగారు చెప్తూ వేణువుని ప్రార్థించారట. ఓ వేణువు, నువ్వు స్వామి చెవు దగ్గర దాకా వెళతావు కదా స్వామి ఇట్లా పూరించేటప్పుడు, అప్పుడు నా గురించి కొంచెం గుసగుసలుగా ఏమన్నా చెప్పు అని ప్రార్థించారట. అది లక్ష్మణ తిందుల వారికి చెప్పి, అంత విశేషం ఏమండి ఆ వేణువులో? బహుశా ఆయన స్నానం చేసేటప్పుడు తడిస్తే ఏమన్నా అవుతుందేమో అని పక్కన పెట్టడం తప్పితే మిగతా 23 గంటల 40 నిమిషాలు కూడా ఆయన దగ్గర వేణువు ఉండాల్సిందే. ఏముంది అందులో అని అడిగారట. లక్ష్మణ గారు చెప్పారు, ఏమీ లేకపోవటమే అందులో విశేషం. అందులో ఏమి ఉండదట. స్వామి పూరించే వాయువుతోనే అందులో ఉన్న సంగీతం బయటికి వస్తుంది. ఏమి లేకపోవటమే. మన అభిప్రాయాలు కానీ, మన తెలివితేటలు కానీ, మన కార్యక్రమాలు కానీ ఏమీ లేకుండా చేసుకుంటే అలాగా మనల్ని కూడా, మనలో నుంచి కూడా ఆ వేణునాదం అందరికీ, మనకి కూడా వినిపిస్తుంది. అలా మనం అందరినీ, మనల్ని మనం మలుచుకోవాలి. అలా మలుచుకునేటట్లుగా స్వామి అనుగ్రహించాలి. అలా మలుచుకోవటానికే ఈ అన్ని కార్యక్రమాలు కూడా, గురు పూజలు, ధనుర్మాసము, హోమాలు, కళ్యాణోత్సవాలు, బ్రహ్మోత్సవాలు, ఏ రకమైన సేవలు చేసినా ఇగో దీనికోసం ఈ మనల్ని వారి కార్యక్రమంలో. ఇందులో కృష్ణమాచార్యుల వారి ప్రధానమైన ఇదేమంటే, యజ్ఞార్థ కర్మగా జీవితాన్ని ముందరికి తీసుకెళ్ళండి, నిష్కామ కర్మతో. దానికి ఉదాహరణగానే పంచభూతాలు, అగ్ని మన లోపల కూడా ఉంది, జఠరాగ్ని. ఆహారాన్ని పచనం చేస్తుంది. పచనం చేయటం వల్ల ఏమొస్తుంది? అగ్నికి ఏమీ రాదు, వాయువుకి ఏమీ రాదు, జలానికి ఏమీ రాదు, భూమికి ఏమీ రాదు. మనకి చేయడం వల్ల వాటికి ఏమీ రావు. కానీ స్వామి చెప్పాడు ఈ కార్యక్రమాలు చేయమని, వాళ్ళు చేస్తున్నారు. మనం కూడా అలాగా ఫలితాన్ని ఆశించకుండా చేస్తూ ఉంటే ఇగో వేణువులాగా మన ద్వారా వారి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. నిష్కామంగా మనం చేయటం ప్రారంభిస్తే. అలా ప్రారంభించాలని, అలా ప్రారంభించేటట్టుగా మళ్ళీ మనం ఎవరు చేసుకోవాలి దీని గురించి చెబుతూ సీతారామచంద్రులారు ఒకసారి, భగవంతుడు అనుగ్రహిస్తాడు. ఎప్పుడు అనుగ్రహిస్తాడట? ఎటువంటి లోపాలు లేకపోతే అనుగ్రహిస్తాడు.
మరి ఎలా? అందుకని ఆయనే ఆలోచించి గురువుగా వచ్చేట, వచ్చి ఆ లోపాలన్నింటినీ సరి చేసుకొని అప్పుడు అనుగ్రహిస్తాడట. కాబట్టి మనలో ఎన్ని ఇబ్బందులున్నా, బలహీనతలున్నా, లోపాలున్నా సరి చేసుకుని చేదుకోవాల్సిన వాడు ఆయనే. కాబట్టి ఆయనకి ప్రార్థిస్తూ ఈ రోజున మరొక విశేషం ఏమంటే, ఛత్రపతి శివాజీ జన్మదినోత్సవం. ఫాల్గుణ శుద్ధ సప్తమి నాడు ఛత్రపతి శివాజీ తిథుల ప్రకారం ఆయన పుట్టినరోజు. ఆ మహానుభావుణ్ణి కూడా ఈ వేదిక మించి స్మరించుకుంటూ, వాళ్ళందరూ అలాగా పోరాడారు కాబట్టి ఈ రోజున మనం ఇలా ఉన్నాం. శివాజీ కావచ్చు, రాణా ప్రతాప్ కావచ్చు, కృష్ణదేవరాయలు కావచ్చు, ఇలాగా ఎంతోమంది. నేను గురించి ఒక చిన్నది చెప్పి పూర్తి చేస్తాను. ఎంతోమంది దేశం కోసం యుద్ధం చేశారు, చేస్తున్నారు కూడా. ఒకానొక యుద్ధం గురించి ఒక పరిశోధకురాలు వెతుకుతూ ఉంది. ఆ యుద్ధం జరిగినట్టు తెలుస్తోంది, యుద్ధంలో వీళ్ళు గెలిచినట్టు తెలుస్తోంది, కానీ దాని వివరాలు ఎక్కడా లభ్యం అవ్వట్లా. ఈ చరిత్రగా పరిశోధకురాలు వెతికి 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 వెతికితే ఎక్కడ దొరికిందటంటే, జానపదులు ఈ పొలం నాట్లు వేస్తూనో కోతలకు వస్తున్నో పాటలు పాడుకుంటుంటారు. ఆ పాటల్లో దాని వివరాలు దొరికాయి. పట్టుకున్నాక ఇంకా ఆశ్చర్యపోయిందట. ఏమంటే, ఆ యుద్ధం చేసింది ఒక మహిళ, ఒక మాతృమూర్తి. ఆవిడ పేరు రామ్ ప్యారీ గుజ్జార్. ఇంకా ఆశ్చర్యకరమైంది ఏంటంటే, ఆవిడ సైన్యం అంతా తల్లులే, మహిళలే. ఇంకా ఆశ్చర్యం ఏమంటే, వాళ్ళు యుద్ధం చేసింది తైమూర్తో. తైమూర్ అనేవాడు బ్రహ్మాండమైన సైన్యం పెట్టుకుని యుద్ధం దేశం మీదకి, భారతదేశం మీదకి వస్తూ ఉంటే, ఈ రామ్ ప్యారీ గుజ్జార్ అనే ఆవిడ మహిళా సైన్యం, మాతృమూర్తుల సైన్యంతో వెళ్ళి గెలిచింది అతని మీద. అలాగే ఎందరో మహానుభావులు వాళ్ళందరూ అక్కడ యుద్ధం చేశారు, చేస్తూ ఉన్నారు కూడా. వాళ్ళందరినీ కూడా ఈ వేదిక నుంచి స్మరించుకుంటూ మరొకసారి ప్రేమమూర్తులకి, కృష్ణమాచార్యుల వారు, సీతారామచంద్రుల వారు, లక్ష్మణచంద్రుల వారు, నాన్న గోమాన మొత్తం గురు పూజ ప్రతి మహానుభావులకి నమస్కరిస్తూ, మీ అందరి రూపంలో ఉన్న నాన్నగారికి నమస్కరిస్తూ, స్వస్తి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ.